టీచర్స్ గర్ల్స్ హై స్కూల్ బొంగూరు. మా నాన్నగారి పేరు శంకర్, మా అమ్మగారి పేరు అల్వేలు. మా నాన్న వడ్రంగి. మా నాన్నగారు మామూలుగా పనిచేశారు. మా ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోగొట్టుకోవడానికి నేను ఎంచుకున్న ఏకైక మార్గం చదువుకోవాలని. నేను చదువుకొని ప్రతి ఒక్కరికి, తోటి వారికి, మా ఫ్యామిలీకి చాలా మంచి పేరు తేవాలని అనుకున్నాను. దానికోసమని స్కూల్లో ఉంటే ఎక్కువగా మనం క్లాసెస్ తీసుకుంటారు. దానివల్ల చెప్పిందే మళ్ళీ చెప్పడం వల్ల కొంచెం మర్చిపోయే అనిపిస్తుంది నాకు. అందువల్ల వందే మాతరం ఫౌండేషన్కి వస్తే ఇక్కడ ఓన్లీ చదువు మాత్రమే కేటాయిస్తున్నారు. చదువుకి కేటాయించడం వల్ల ప్రతి ఒక్కరు మనకి ఏదో డౌట్ మాత్రమే చెప్తున్నారు. ఇక్కడ అది చెప్పిన దాన్ని కూడా వెంబడి ఎగ్జామ్ పెట్టడం వల్ల బాగా గుర్తుకుంటుంది. ఇలాంటి మంచి వాతావరణంలో ఈ క్యాంపు నిర్వహించినందుకు వందే మాతరం ఫౌండేషన్ వారికి మేము చాలా రుణపడి ఉన్నాం. దానికి ప్రతిఫలంగా మేము వందే మాతరం ఫౌండేషన్ వారికి ఏమి ఇవ్వదలుచుకున్నామంటే, మేము మంచి మార్కులు తెచ్చుకునే జీవితంలో మంచి స్థాయిని ఎదగాలి. ఇక్కడ సాయంత్రం పూట మాకు గొప్ప వాళ్ళను అమెరికా నుంచి కూడా ఫోన్ చేసి చాలామంది మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే, టైంను ఎక్కువగా వేస్ట్ చేయకూడదు. మనము ఎంచుకునేటువంటి గోల్ని ఏ ప్రణాళికల ద్వారా ఎంచుకుంటే త్వరగా చేయగలుగుతాం, దానిలో పడినటువంటి నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఏ విధంగా ఉంటాయని మొత్తం నేర్చుకున్నాము. అదేవిధంగా గాంధీ గారు చెప్పినట్టుగా టైమ్ ఈజ్ గోల్డ్ అని అన్నారు. కానీ వీరి యొక్క ప్రవర్తన, ఈ యొక్క వందే మాతరం ఫౌండేషన్ నేర్పించినటువంటి ప్రతి ఒక్క లక్షణాలను బట్టి నాకు సెకండ్ ఈజ్ డైమండ్గా అర్థమైంది. అందువల్ల ఇప్పటి నుంచి మేము ఇంకా ఈ యొక్క క్యాంపును ఎక్కువగా పొడిగిస్తే బాగుండని అనుకున్నాము. కానీ కొంతమంది విద్యార్థుల ఎగ్జామ్స్ కారణంగా వారు వేరే ఊరిలో ఉంటారు కాబట్టి ఈ క్యాంపును ఆపివేయడం జరుగుతుంది.